మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కవితను బహిష్కరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ హైకమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కవిత విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని ఆమె షాకింగ్ కామెంట్ చేశారు. కవిత గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. అమెరికా నుంచి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కవిత షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ నేత సంతోష్ రావులపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కూడా కేటీఆర్, హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరపున కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకల విషయంలో నిన్న బహిరంగంగా అటు కవిత అయితే హరీష్ రావు అదేవిధంగా సంతోష్ ఉన్నారు. వాళ్ళ పైన విమర్శలు చేయకుండా మా నాన్న అయిన కేసీఆర్ పైన ఎందుకు విమర్శిస్తున్నారని చెప్పి నిన్న కవిత ప్రెస్ మీట్ పెట్టి తను చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు కవిత తీరుపై అదేవిధంగా గత 3 నెలల నుంచి తను ప్రవర్తిస్తున్న పద్ధతిని బట్టి ఈ రోజు అఫీషియల్ గా లెటర్ పెట్టి కూడా అటు ఎమ్మెల్సీ కవితని తొలగిస్తున్నట్టుగా అంటే తనని బహిష్కరిస్తున్నట్టుగా అయితే అటు నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కవిత మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు కవిత దగ్గర నుంచి. అయితే నిన్న ఎయిర్పోర్ట్ నుంచి అటు ఎయిర్పోర్ట్ నుంచి తను నిన్న ఇంటికి రాగానే ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి కూడా అటు హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావుల పేరును అయితే తను ప్రకటించడం జరిగింది. అక్కడ కాళేశ్వరంలో జరిగిన అవకతవకలలో వీళ్ళిద్దరున్నారు, వీళ్ళని ప్రశ్నించకుండా పదే ఎందుకు కేసీఆర్ పైన మాట్లాడుతున్నారని చెప్పి కూడా తను క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా గత 3 నెలల నుంచి అయితే కవిత కొత్త పార్టీ అంటే అటు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు తెలంగాణ జాగృతి అని, కానీ కాకపోతే ఆ తెలంగాణ ఆ పార్టీని అయితే తను గత 3 నెలల నుంచి నడిపిస్తుంది. సో అప్పటి నుంచి కూడా అటు భవన్ వైపు కానీ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల విషయాల్లో కూడా అటు కవిత అయితే ఇప్పటి వరకు రాలేదు. సో ఈ నేపథ్యంలోనే తను సపరేట్ గా పార్టీ పెట్టింది అన్నట్టుగా కూడా మనకు అఫీషియల్ గా కూడా ఎవరికి చెప్పలేదు. కానీ తన పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు అయితే తను ఇండిపెండెంట్ గా చేసుకుంటుందనే చెప్పొచ్చు. అయితే నిన్న చేసిన కామెంట్ కి అయితే అది కంప్లీట్ గా అటు రాజకీయ కోణంలో చూసినట్టయితే కంప్లీట్ గా అన్ని రాజకీయాలుగా చూసినట్టయితే అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, బీజేపీలో కానివ్వండి, అదే బీఆర్ఎస్ లో కానివ్వండి, ఇదంతా కూడా ఒక చర్చ చాలా తారాస్థాయికి చేరిందనే చెప్పొచ్చు. అయితే కంప్లీట్ గా తను కొన్ని విషయాల పైన కూడా క్లియర్ గా మాట్లాడినట్టుగా తెలిసి అయితే గతంలో కేసీఆర్ దేవుడు ఆయన చుట్టాలు ఉండే వాళ్ళందరూ కూడా దయ్యాలని చెప్పి కూడా గతంలో కామెంట్ చేసింది. ఆ కామెంట్ తర్వాత కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి కూడా అటు తల్లి ద్వారా ఆదేశన కూడా అటు కేసీఆర్ చెప్పినట్టుగా అయితే తెలిసింది. అయితే గతంలో నువ్వు ఇలా అన్నావు కానీ మరోసారి ఇలాంటి సమాధానాలు అయితే ఇలాంటి కామెంట్స్ అయితే చేయొద్దని చెప్పి కూడా అటు కేసీఆర్ తన సతీమణితో చెప్పినట్టుగా తెలిసింది. కానీ అంత చెప్పినా కూడా అటు కవిత పద్ధతి మాత్రం మార్చుకోలేదని చెప్తుంది. అయితే ఎవరి పార్టీలోనైనా కూడా మాట దాటొద్దని అదే విధంగా పరోక్షంగా కవితను అటు ఎవరి పార్టీ పరంగా చూస్తున్నా కూడా ఏ విషయంగానైనా పార్టీకి సంబంధించిన హెచ్చరికలు అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఎప్పుడూ దాటొద్దు, ఎందుకంటే దేనికైనా మాట్లాడే లిమిట్ ఉంటుంది, అది దాటి అత్యాశగా మాట్లాడొద్దని చెప్పి కూడా పలుమార్లు అటు కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా తనకు చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే అటు చిట్ చాట్ ద్వారా కూడా అటు బీఆర్ఎస్ లో అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదంతా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే నిజంగానే కవిత ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అసలు?
సో కంప్లీట్ గా చూసినట్టయితే కవిత చేసిన కామెంట్ కి ఇప్పటి వరకు ఏంటంటే ప్రజెంట్ హరీష్ రావు కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందించడం అయితే జరగలేదు. ఎందుకంటే కేవలం సంతోష్ రావు కూడా ఇప్పటి వరకు అయితే ఎటువంటి స్పందించడం అయితే జరగలేదు. ఎందుకంటే హరీష్ రావు కూడా ప్రజెంట్ వాళ్ళ కూతురి అడ్మిషన్ కొరకై తను యుఎస్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తను అక్కడ ఉన్నా కూడా దానికి సంబంధించి ఎటువంటి కూర్చొని మాట్లాడకుండానే వీళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకొని కవితని తొలగించినట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు కవిత ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉంది, దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా ఆధారాలను కూడా బయట పెడుతున్నా అన్న అంశం పైన కూడా అటు బీజేపీ అదే విధంగా కాంగ్రెస్ కూడా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ గా వీళ్ళకు పర్సనల్ గా గొడవలు ఉన్నాయి, అదే విధంగా పార్టీ పరంగా గొడవలు ఉన్నాయి. గతంలో లిక్కర్ స్కామ్ లో కవిత వెళ్ళొచ్చిన తర్వాత తనని పార్టీ కంప్లీట్ గా దూరం పెట్టింది. అయితే ఈ నేపథ్యంలో దూరం పెట్టడంతోనే తను మనోవేదన గురైపోయి కూడా తను సపరేట్ గా పార్టీ పెట్టి అక్కడి నుంచి కార్యకలాపాలు నడిపిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తను ఇలాంటి కామెంట్ చేసింది అయితే తెలుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మాట్లాడుకునేలాగా అయితే కనిపిస్తుంది. అయితే హరీష్ రావు వచ్చిన తర్వాత దీనిపైన ఒక తుది నిర్ణయం తీసుకుంటారా లేక ఆఫ్టర్ దట్ తీసుకుంటారా అనేది కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ గా ఉంది. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడలేదు, అదే విధంగా కేసీఆర్ కూడా బహిర్గతంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. కేవలం ఈ రోజు మనకు వచ్చిన లెటర్ లో కూడా కంప్లీట్ గా మనం చూసినట్టయితే ఆ లెటర్ లో కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే దానికి సంబంధించి అటు పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో తను డైరెక్ట్ గా తనని అబ్స్కాన్ చేసినట్టుగా అయితే తనని టెర్మినేట్ చేసినట్టు కవితని టెర్మినేట్ చేసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అసలు కవిత ఏమైనా రెస్పాండ్ అవుతుందా అన్నది కూడా కొంచెం చర్చగా ఉందనే చెప్పొచ్చు లావణ్య. అయితే దీనికి సంబంధించి భరత్ అయితే మరి అంటే కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరపున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు కదా, అయితే ఇప్పుడు కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నారు ప్రజలు? ఖచ్చితంగా తాను ఇప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయని తెలంగాణ జాగృతి పార్టీని కూడా తను మళ్ళీ అఫీషియల్ గా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ తను ముందస్తు జాగ్రత్తతోనే ఆల్రెడీ దానికి సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా కొద్ది రోజుల నుంచి తను సమకూర్చుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇదంతా చూసినట్టయితే అంటే గతం అంటే 15 రోజుల నుంచి కూడా తెలంగాణ అంటే హైదరాబాద్ లో కవిత లేకపోవడము, తను యుఎస్ లో ఉండడము, దీనిపైన అసలు ఎవరు మాట్లాడరు, అసలు తనకి ఇలా మాట్లాడాలని చెప్పి ఎవరైనా వెనకాల నుంచి చెప్తున్నారా అన్న అంశం పైన కూడా కొద్ది వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఒకవైపు చూసినట్టయితే అటు కవితకి ఏదైనా బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి ఏదైనా పెద్ద పోస్ట్ ఇస్తారా అని చెప్పి ఆశించినట్టున్నారు. అందుకే తను ఇలా చెప్పిందని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా కొద్ది వరకు చిట్చాట్ చేస్తున్నట్టుగా మాట్లాడుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే జస్ట్ ఇప్పుడే తెలిసింది కాబట్టి దీనికి అఫీషియల్ గా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చూడాల్సే ఉంది లావణ్య. అయితే దీనికి సంబంధించి ఈ రోజు తనని పార్టీ నుంచి కూడా తీసేస్తున్నట్టుగా అటు సోమ భరత్ అంటే ప్రధాన కార్యదర్శిగా సోమ భరత్ ఉన్నారు కాబట్టి పార్టీలో క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యుడిగా ఉన్నాడు కాబట్టి తను, అదే విధంగా ప్రధాన కార్యదర్శిగా రవీందర్ రావు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ అఫీషియల్ గా తనని టెర్మినేట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది లావణ్య. రైట్, థ్యాంక్ యూ భరత్. అయితే బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కవితను బహిష్కరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ హైకమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కవిత విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని ఆమె షాకింగ్ కామెంట్ చేశారు. కవిత గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. అమెరికా నుంచి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కవిత షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ నేత సంతోష్ రావులపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కూడా కేటీఆర్, హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరపున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.